కోదండరామరెడ్డికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ అలాగే మరొక అతనికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ విషయంలో బీఆర్ఎస్ అయితే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఆ ఎమ్మెల్సీ చెల్లదని చెప్పింది. దాని గురించి ఈరోజు ఓఈలో మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అయితే కొంచెం లాంగ్వేజ్ పరంగా కూడా శృతి మించినట్లు తెలుస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ ఏ విధంగా అయితే మాట్లాడాడో అప్పుడు అందరూ కూడా విమర్శించారు కేసీఆర్ మాట్లాడే విధానం బట్టి. అయితే రేవంత్ రెడ్డి దాని గురించి కూడా విమర్శించాడు, కేసీఆర్కి మాట్లాడడం కూడా రాదు అన్న విధంగా. ఇప్పుడు ఓఈలో కూడా అదే విధంగా మాట్లాడాడు ఆయన. మళ్ళీ మేము కోదండరామరెడ్డికి 15 రోజుల్లో ఎమ్మెల్సీ ఇస్తాం, ఎమ్మెల్సీ వచ్చేలా చేస్తాం, ప్రజా సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభల్లో ఉండాలనేది నా ఆలోచన, అందుకే అలాంటి వ్యక్తికి మళ్ళీ మేము ఎమ్మెల్సీ అయితే ఇస్తాం, అంతేకాకుండా ఎవడొడ్డొస్తాడో చూస్తా, ఈ విషయంలో ఎప్పుడు ఎవడొడ్డొస్తాడో చూస్తాను, ఏదైనా ఉంటే నా మీద తేట ఉంటే ఓకే, కానీ అలాంటి ఆయన ఒక అమాయకమైనటువంటి వ్యక్తిపై మీ తేట చూపిస్తారా? ఆయన ఇంటికి వెళ్ళి తలుపులు కొడతారా? ఆయన ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టినా సరే ఆయన ఏమనలేదు. అదే నా ఇంటికి వచ్చి అలా చేస్తే చెంప పగల కొట్టేవాడినంటూ రేవంత్ రెడ్డి అయితే ఈ ఓఈలో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. దాని గురించి చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చెప్పే విధానం మంచిగుంటే బాగుండేది, ఆ సబ్జెక్ట్ మంచిదే, కాకపోతే చెప్పే విధానం బాగలేదు. కొంతమంది మహిళలు కూడా ఆ మాటలకి ఇబ్బంది పడ్డారు, కొంతమంది ఏమొచ్చేసి జుగుప్సాకరంగా ఉందంటూ విమర్శలు అయితే చేశారు.